యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యాన్ని కానీ మనం చదివితే, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరు చూచున్నావా అని ఇక్కడ రాయబడింది. అంటే క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని దేవుని వాక్యం చెప్తుంది. అంటే సరైనటువంటి క్రియలు లేనివాడు ఈ వాక్యాన్ని బట్టి వ్యర్థుడా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాల్లో 9వ అధ్యాయంలో దోర్కాని గురించి రాయబడింది. భాషాంతరమున తబితా అంటారు. దోర్కాని కూడా ఆమెకి ఆ పేరు ఉందన్నమాట. ఆమె యొక్క క్రియల గురించి, ఆమె చేసినటువంటి ఈ యొక్క ఏమంటారు అంటే సత్క్రియల గురించి, దాన ధర్మాల గురించి దేవుని వాక్యమే సెలవిస్తా ఉంది. ప్రకటన గ్రంథంలో మనం చచ్చిపోయిన తర్వాత మన వెంట వచ్చేది క్రియలు తప్ప ఏ ఆస్తి కానీ ఈ లోకంలో నీవు నేను ఏం సంపాదించుకున్నా మనతో పాటు రాదండి. మన క్రియలే మన వెంట వస్తాయని 14వ అధ్యాయం 13 నుంచి రాయబడి ఉంటుంది. తమ మృతులు తమ ప్రయాసం మానారని, వారి వెంట వారి క్రియలు వెళ్తాయని రాయబడి ఉంది. అయితే చచ్చిపోయిన తర్వాత ఆమె చచ్చిపోయినప్పుడు కూడా వాళ్ళు ఆమె క్రియల గురించి చెప్తున్నారు ఈ లోకంలో. అర్థమైందా? దైవజనులు యేసన్న గారు చనిపోయిన ఆయన ఒకప్పుడు పడినటువంటి ప్రయాస, ఒకప్పుడు ఆయన యొక్క క్రియలు ఎలాగున్నాయో ఈ రోజులో చాలా మంది సేవకులకు ఆయన ఒక మాదిరికరంగా ఉన్నాడు. ఆయన కొండకెళ్ళి పొలం తెచ్చుకొని అన్నం వండుకునేటప్పుడు అది సరిగా ఉడక్క కడుపులో నొప్పి వచ్చి అన్నం తిన్నప్పుడు ఆ సేవ మర్చిపోలే. ఇప్పుడు ఎంతగానో దీవించబడ్డారు, దేవుని స్తోత్రం. కనుక మనిషి చచ్చిపోయినా మనిషి క్రియలు చేసినవి జరిగించినవి కానీ ఎప్పుడు కూడా అవి చచ్చిపోవు, అవి తన వెంట వెళతాయని బైబిలే దేవుని వాక్యం సెలవిస్తోంది, బైబిల్ సెలవిస్తుంది. కనుక ఇంకా మీరు రూతు గురించి కానీ తెలిస్తే, తన అత్తకు చేసింది, తన భర్తకు చేసింది, తన మామకు చేసిన దాని గురించిన సంగతి, నీవు ఉన్న అత్తకు చేసింది నాకు తెలిసింది అంటాడు. నీ యొక్క సత్క్రియల గురించి నాకు తెలిసింది అని అంటాడు. 3వ అధ్యాయం 10వ వాక్యంలో, నా కుమారి యెహోవా చేతను దీవెన పొందిందానివి, కొద్దివానే కానీ గొప్పవానే కానీ వెంబడించలేదన్న సందర్భంలో మునపటి కంటే వెనకట నీ సత్ప్రవర్తన బాగుంది, నీ క్రియలు బాగున్నాయని చెప్తాడు. కనుక మన క్రియలు బాగుండాలి. క్రియలు బాగులేకపోతే ఆ వ్యక్తి వ్యర్థుడు అని లేఖనం చెప్తుంది. కనుక ఈరోజు నీ క్రియలు ఎలా ఉండి ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. మంచిగా ఉన్నావా? పరిశుద్ధంగా ఉన్నావా? పవిత్రంగా ఉన్నావా? దేవుడు అంటే భయం కలిగి ఉన్నావా? దేవుడు అంటే భక్తి కలిగి ఉన్నావా? వినయం కలిగి ఉన్నావా? ఇతరులకి ఏమైనా సాడీలు చెప్తున్నావా? అబద్ధాలు ఆడుతున్నావా? ఇతరులకు గొడవ పెడుతున్నావా? ఇతరులు నష్టపోతే నువ్వు సంతోషిస్తా ఉన్నావా? అర్థమైందా? కనుక నీ క్రియలే నీ గురించి రేపు సాక్ష్యం ఇస్తాయి. ఆ క్రియలే నీ వెంట వస్తాయి. కనుక భయం కలిగి భక్తి కలిగి మంచిగా ఉండు. కనుక విశ్వాసంతో కూడినటువంటి క్రియలు కలిగి ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతమని దేవుని వాక్యం చెప్తుంది. మంచిగా బ్రతుకు, ప్రభు కోసం జీవించు.